ఉన్నారు. నిజంగా ఇది ఇంత ఇది ఇంటెన్సిటీ ఉన్న కేసు కదా. ఆవిడ యామిని శర్మ గారు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశారు డీజీపీ గారికి. ఇన్నాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదంటారా పోలీస్ అడ్మినిస్ట్రేషన్? వాసుదేవ్ గారు, నాది కూడా ఒక పంచాయతీ ఉంది. మీ 99 టీవీతో చెప్తున్నా, చెప్పండి. ఎందుకంటే గన్నవరంలో 13 ఏళ్ల దళిత బాలికని 8 మంది అఘాయిత్యం చేశారు. నేను ఆ కుటుంబాన్ని కలిసా. ఆ పాపకి మతిస్థిమితం కూడా పోయింది. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్య ఒక దళిత ఎంపీడీఓ మీద ఓ 14 మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు దాడి చేసి తాళాలు లాక్కున్నారు. పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వార్నింగ్ ఇచ్చారు. సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి వల్లభనేని వంశీ ఇప్పటికీ సత్యవర్ధన్ ప్రాణభయం ఉందని చెప్పి పిటిషన్ దాఖలు చేశాడు. కోడికత్తి సీను ఉపాధి లేక రహదారుల మీద తిరుగుతున్నాడు. నా దగ్గరికి పదే వస్తున్నాడు. డాక్టర్ సుధాకర్ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. అబ్దుల్ సలాం కుటుంబం ఏమైందో తెలియదు. ఓం ప్రకాష్ ఏమయ్యాడో తెలియదు. వీటన్నింటిని పరిష్కరించడానికి మాకు రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. ఈ కమిషన్లు కూటమి ప్రభుత్వం భర్తీ చేయి. సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? ఇప్పుడు ఈ కమిషన్లు వేయకపోవడం వలన కూటమి పార్టీకి వచ్చే లాభం ఏంటి అంటే, మార్కెట్ యార్డ్ వేసుకుంటూ పోతే సరిపోతుందా? ఇప్పుడు పట్టించుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇప్పుడు గత 5 ఏళ్ళు మహిళా కమిషన్ కూడా వేయాలి. గత 5 ఏళ్ళు నాటి ప్రభుత్వం మీద యుద్ధం చేసిందే మహిళల మీద అత్యాచారాలు, 30,000 మంది బాలికల యొక్క మిస్సింగు. మహిళా కమిషన్ ఉంటే కదా దానికి సమాధానం చెప్పడానికి. ఎవరు సమాధానం చెప్తారు? చెప్తే డీజీపీ చెప్పాలి. దళితుల మీద జరిగిన హత్యలు, ఎస్టీల మీద జరిగిన హత్యలు, బీసీల మీద జరిగిన హత్యలు అసలు ఎంతమంది వచ్చారు ఈ రాష్ట్రంలో? ఎన్ని కేసులు ఇది? ఎంతమందికి ఆయా రాజ్యాంగపరంగా ₹1 మీరు ఆర్థిక సాయం చేశారు? ఎన్ని కుటుంబాలు మీదకి ఎక్కినాయి సార్? వీటివన్నీ తేల్చాల్సింది కమిషన్లే కదా. పైపతి రాజ్యాంగబద్ధ కమిషన్లు అండి. మాదైతే 1989 మా పూర్వీకులు పోరాటాలు చేసి ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషన్ సాధించుకున్న కమిషన్లు కూడా మీరు ముడ్డ కింద వేసుకొని దాని కింద కూర్చొని మేము వాళ్ళకి న్యాయం చేశాం, వీళ్ళకి న్యాయం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితులు హత్య చేయబడ్డారు. డాక్టర్ సుధాకరు, కోడికత్తి సీను, ఈ సాంగ్స్ మాట్లాడితే ఎట్టండి? ఇప్పుడు ఎవరో కమిషన్లు చేస్తే ఆ కమిషనర్పై ధైర్యం చెప్తేగా సత్యవర్ధన్కి, ఆ దస్తగిరికి ధైర్యం చెప్తేగా దస్తగిరి పోతానంటున్నాడు రేపో మాపో. ఇప్పుడు ఇందాక మీరు ఒక వీడియో పెట్టారు, ఆ జనసేన పార్టీ నాయకుడి యొక్క ఆవేదన. తిరువూరు నల్లనయ్య విషయం కూడా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మాజీ మంత్రి చెప్పాడు నాకు, గండపలుగు నీళ్ళలో వేసి అది బాగా నానిన తర్వాత ఉంచుదాం అనుకుంటారంట. మీరు ఎలాగో మర్చిపోయాను, మీరు కృష్ణా జిల్లాయే కదా. కొలికిపూడి గారు ఏమన్నారు ఒకసారి చూసి నెక్స్ట్ మీ దగ్గరకు వద్దాం. ఆయన ఏమో 48 గంటలు అల్టిమేటం ఇచ్చారు. అది మొన్న ఉదయం 11ంటికి అయిపోయింది, ఇంకా రాజీనామా చేయలేదు. బట్ చూద్దాం. అది కొలిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి? కొలిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు. కొలిపూడి శ్రీనివాసరావు బాలకోటే గారు ఆయన వాసుదేవ్ గారు 48 గంటలు కాదు, 4,800 గంటలు గడిచినా కొలిగపూడి సీను రాజీనామా చేయడం. 2, ఆయన చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం చేశారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమస్య పరిష్కరించుకోవాలి. కొలిగపూడి ఆరోపణలో నిజం ఉంటేనేమో వాళ్ళని సస్పెండ్ చేయాలి. రమేష్ రెడ్డిని కొలిగపూడి ఆరోపణలే నిజం కాకపోతే ఈయన సస్పెండ్ చేయటం, మరో చర్య తీసుకోవడం చేయాలి. నిన్న 3,000 మంది కార్యకర్తలు మంగళగిరి ఆఫీస్ మీద దాడి చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎందరదా మిత్రులు మాట్లాడారు, కార్యకర్తలు అని. ఆ కార్యకర్తలే రక్తాలు మాంసము పెట్టుబడిగా పెట్టి ఆయా రాజకీయ పార్టీలను బతికించిన పార్టీలే ఎదిరి పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం చేయనంత వరకు దాని విముక్తి లేదు. ఇప్పటికే తిరువూరు వైరస్ లాగా మొత్తం జిల్లా అంతా వ్యాపించింది. ఎక్కువ మాట కూడా చెప్తా. ఇప్పుడు వైసీపీకి 11 సీట్లు కాదంట, 12 అంట. ఏంటి డాక్టర్ గారు నిజమేనా? ఓకే, మీరు అన్నారు కదా, డాక్టర్ గారిని అడుగుదాం. ఏంటి వైసీపీకి 12 ఇంకోటి యాడ్ అయిందా? ఆయన చేరిపోయారా? ఇప్పుడు ఆయన ఆలోచించుకోవడానికి ఎవరైనా చేద్దాం ఊహించుకుంటే. ఇప్పుడు గొలకపూడి శ్రీనివాస్ అనేది ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకు అవగాహన లేదు, ఎవరికి అల్టిమేట్ ఇవ్వాలా ఏం సంగతి అనేది లేదు. ఆయన వ్యవహారశాలి కూడా ఎన్నికైనప్పటి నుంచి ఒక విధంగా ఉంది.
చూస్తున్నాం, అన్నీ పరీక్షిస్తున్నాము. ఎందుకంటే క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కులగపూడి శ్రీనివాసరావు యొక్క వ్యవహారశీలంతా మొత్తం ఇప్పుడు స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత ఇప్పటికి నాకు తెలుసండి, ఇప్పటికి 15 సార్లు ఆయన మీద కన్నెర చేశారు, ఆగ్రహించారు, మందలించారు. కొలికిపూడి నువ్వు అలా కాదు, ఇలా నువ్వు వ్యవహరించాలని చెప్పి సర్ది వాస్తవం గారు, చెప్పారు, ఒక పార్టీ అనునయించారు, నుంచి బుజ్జగించారు. ఒక పార్టీ ఏంటి నుంచి అసలు మనం గెలిచాం. అంత ఇప్పుడు ఒక పార్టీ నుంచి మీకు గెలిచాము. మీకేంటంటే మీ కంట్లో నలుసులాగా ఇద్దరు తయారయ్యారండి, పిఠాపురం వర్మ గారు, కొలికిపూడి శ్రీనివాస్ గారు. మీకు క్రమశిక్షణా సంఘం ఉంటుంది, వీళ్ళు కన్నెర చేయడం, ఆగ్రహించడం తప్పించి ఏం చేయట్లా. అట్లా కాదు వాసుదేవన్ గారు. ఇప్పుడు ఒక మనిషి అన్నప్పుడు మనిషికి ఒక మిగతా జ్ఞానం ఉండాలి. ఒక పార్టీ నుంచి గెలిచాము, పార్టీ యొక్క సిద్ధాంతం ఏంది, ఆ సిద్ధాంతం పరంగా ముందుకెళ్ళాలా, ప్రజల్లో ఏ విధంగా మాట్లాడాలా, కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడాలా, పార్టీలు ఏ విధంగా మాట్లాడాలా, అవగాహన ఉండాలి. ఆ కనీసం అవగాహన లేకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాడిని గడవ కట్టుకుంటే నెత్తికి అయిపోతే నువ్వే పెద్ద వీరుడు కాదు. ఆయనకాయన ఏదో జయప్రకాష్ నారాయణ లాగా ఉంచుకుంటే అది ఆయన విజ్ఞత, మనం ఏం చేయలేదు దానికి. ఎవరు మీరు చెప్పేది? ఏ జయప్రకాష్? లోక్నాయక్ జయప్రకాష్ లాంటి మహానీయుడు అనుకుంటాడు ఆయన. ఉద్యమం చేసినా నేనే, అమరావతికి ఉద్యమం చేసినా నాకంటే మించినోడు ఎవరు లేని అనుకుంటారు. చాలామంది అమరావతికి ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు మాలకొండయ్య గారు కూడా చాలా ఉద్యమం చేశారు. సంవత్సరం నుంచి అన్ని డిబేట్లు చూస్తున్నాం, ఆయన ఎంతగానో మాట్లాడారు. కానీ ఏ రోజైనా మితి మించి మాట్లాడలేదే. మస్తు మన పరిస్థితి తెలుసుకోవాలా, మన వ్యవధి ఏంది, మనది ఏంది, మన పరిమితి ఏందని తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మనం జగన్మోహన్ రెడ్డి తిట్టడం కాదు, మనం చేయడానికి ఉందంటే ఓకే, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఒక అధికార పార్టీలో ఉన్నప్పుడు నీకు యాక్సెస్ ఉంటుంది, నువ్వు మాట్లాడి. సమస్యలు ఉంటే, నీ నియోజకవర్గ సమస్యలు ఉంటే నువ్వు వచ్చి బయట మాట్లాడు, అధికారంతో మాట్లాడు, ముఖ్యమంత్రితో మాట్లాడు. కలుస్తుంటావు కదా, మీటింగ్ లేవా, మీటింగ్ చేయట్లేదా, నీకు